వృశ్చికం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు స్పెసిఫిక్‌గా ఏంటంటే మీ యొక్క లగ్నం వారికి గాని, రాశి వారికి గాని పట్టుదల ఎక్కువగా ఉంటుంది. నేను ఎలాగైనా సాధించాలి. కాంపిటీషన్ స్పిరిట్ ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు వృశ్చికంలో జన్మించారు. రకరకాల మార్గాల్లో ధనం వచ్చేది ఉంటుంది, పోయేవి ఉంటాయి. అవి అసలు ఏ కాంబినేషన్స్ వల్ల జరుగుతాయి? దానికి గల రెమెడీ ఏమిటి? ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి? ఏ రిలేషన్స్‌తో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రకరకాల రిలేషన్స్ ఉంటాయి మనకి. లవ్ అఫైర్ అనే ఒక రిలేషన్, లేదా జీవిత భాగస్వామి, ధర్మబద్ధంగా ఉండే ఒక జీవిత భాగస్వామి, లేకపోతే ఇల్లీగల్ అఫైర్స్ ఉంటాయి కొంతమందికి. దాని ద్వారా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు 90%. ఎవరికో 5-10% వాళ్ళకి వచ్చినా కూడా ఉంటాయి. అసలు ఎందుకు పోతాయి, ఎందుకు వస్తాయి? ఆస్ట్రాలజీ చాలా స్పష్టంగా చెప్తుంది. ఈ ధన విషయంలో రకరకాల రిలేషన్స్ ద్వారా. ఎవరో శ్రీమూర్తి పరిచయం డబ్బులు వచ్చేస్తాయి. కొంతమందికి ఎవడో పరిచయం అవుతారు, మొత్తం ఆస్తంతా పోగొట్టుకుంటారు. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వృశ్చికానికి జనరల్గానే కొంచెం గురువు బుధుడు దశలు వచ్చాయి అంటే వాళ్ళకి అంతర్దశలు కానీ కొంచెం గోచారం బాగుంటే షేర్ మార్కెట్ వైపు వాళ్ళ మైండ్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. షేర్ మార్కెట్లోనే సంపాదించాలి అనేటువంటిది. అయితే ఈ బుధ గురువులు గనక బాగుండి, అంటే కాంబినేషన్ ఉండి, ఒక్క నీచభంగ రాజ్యోగం కానీ ఒక విపరీత రాజ్యోగం కానీ ఉంటే షేర్ మార్కెట్లో వీళ్ళు మీ మల్టీ మిలియనర్ అయిపోతాడు, గుర్తుపెట్టుకోండి. నేను చాలా మంది పెద్ద పెద్ద షేర్ మార్కెట్లో చేసే వాళ్ళని చూశాను. కానీ అదే పాడైపోయి ఒక్క విపరీత రాజ్యోగం కూడా నీచభంగ రాజ్యోగం లేకపోతే మొత్తం కోల్పోతాడు. అయితే ఇక్కడ ఈ గురువు బాగుంటే గనక వీళ్ళ జీవితంలో సంతానం కలిగినప్పటి నుంచి వీళ్ళ లైఫ్ అంచెలంచెలుగా ఎదగడం జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గురువు బాగుంటే ఇంకోటి, ఎవరైనా ప్రేమించిన వాళ్ళ వ్యక్తుల వల్ల ప్రేమ అనే దీని వల్ల కూడా కొంతవరకు వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ప్రేమలో ఇది ఆశించకూడదు, బట్ నేను ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్తున్నా. అలా కాదండి, గురువు గురుచండాల యోగంలో పడ్డాడు, ప్రేమ వ్యవహారం ద్వారా పోగొట్టుకున్నా అంటాడు. అంటే ఇక్కడ ఏంటి, గురుచండాల యోగంలో పడినప్పటికీ విదేశీ సంబంధాలు అయితే మళ్ళీ కలిసి వస్తుంది. కానీ పాడైతే ఏమవుతుంది అంటే, గురువు కనుక పాడైతే ప్రేమ వ్యవహారాల జోలికి వెళ్ళడం, అక్కడ స్త్రీ అవనివ్వండి పురుషుడు అవనివ్వండి, వాళ్ళు ఏదో హెల్ప్ అడిగారు కదా, మనం ఏదో హెల్ప్ చేసేయాలని దాంతో హెల్ప్ చేయడం, తెలుసు డబ్బులు వాళ్ళకి వచ్చిన తర్వాత నుంచి వాళ్ళ ఆలోచన విధానాలు మారిపోతూ ఉంటాయి, మాట్లాడే విధానాలు మారిపోతుంటాయి. మనకు అర్థం కాదు ఏమిటి ఇలా మారిపోయారు. వాళ్ళ స్కెచ్చే అది. ప్రేమ అనేటువంటి ఒక గాలం వేసి మీ దగ్గర డబ్బులు తీసుకోవాలి. అది మీకు ఎలాంటి కాంబినేషన్, వృశ్చికంలో పుట్టారంటే పంచమాధిపతి అని గురువు పాడవుతాడు. బాగున్నాడు అనుకోండి, అదే మనిషితో మీకు డబ్బులు వస్తాయి. అయితే ఇక్కడ ఏంటంటే కొంతమందికి భార్య ద్వారా వస్తే, కొంతమందికి అత్తగారి ద్వారా వస్తే, కొంతమందికి మామయ్య ద్వారా వస్తూ ఉంటుంది. ఏదో అన్నోన్ పర్సన్తో సడన్ గా వస్తుంటుంది. అది బుధుడు ద్వారా వస్తుంది. అన్నోన్ పర్సన్తో సడన్ గా వ్యాపారం ద్వారా డబ్బులు వచ్చేసి అంటారు, బుధుడు ద్వారా వస్తుంది. అలా కాకుండా జీవిత భాగస్వామి ద్వారా, అంటే వీళ్ళకి వివాహం తర్వాత విదేశాలకు వెళ్ళడం ద్వారానో, వేరే ప్రదేశానికి వెళ్ళడం ద్వారానో, లేకపోతే గురు శుక్రుల యొక్క సంబంధం ఉండడం ద్వారానో డబ్బులు వస్తాయి వృశ్చికంలో వారికి. అయితే ఇక్కడ రవి గనక ఇస్తున్నాడంటే అత్తగారు మిమ్మల్ని నమ్మి మీకంటే ఒక బాధ్యత అప్పచెప్పి పూర్తిగా మీకు తన యొక్క ఇది మొత్తం మీ చేతిలో పెడుతున్నారు, రవి గనక బాగుంటే వృశ్చికం వారికి. శని బాగున్నాడండి, శని గురువులు ధర్మకర్మాది యోగం ఏర్పడింది, మామయ్య ద్వారా డబ్బులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే అది ఉండే నక్షత్రం ఏమిటి, అది పాపకత్తెరలో ఉందా శుభకత్తెరలో ఉందా, ఆ గ్రహం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం కూలంకుషంగా పరిశీలన చేసి డెసిషన్ తీసుకోవాలి. కొంతమందికి ఎలా ఉంటుందంటే తల్లి ద్వారా వస్తుంది, తల్లి అన్ని చూసుకుంటుంది పాపం, వాళ్ళకి చిన్నప్పటి నుంచి అన్ని ఎవ్రీథింగ్, మదరే మెయిన్ బోన్ సపోర్ట్ గా ఉంటుంది. అలాంటప్పుడు ఏమిటంటే మీ లగ్నానికి 4వ అధిపతి ఎవరో చూసుకోవాలి. మీది ఏ లగ్నం అయినా, మేషం కావచ్చు, వృషభం కావచ్చు. ఇప్పుడు మేషం అనుకోండి, చంద్రుడు ధనాన్ని ఇచ్చే కారకుడితో ఉన్నాడా? ఇక్కడ ఏంటంటే చంద్రుడు కనుక శుక్రుడితో ఉన్నాడు, ధనయోగం ఫైనాన్షియల్ గా బాగా మదర్ ద్వారా వస్తుంది. అలా కాకుండా ఈ అత్తగారి ద్వారా, అప్పుడు 10th లార్డ్ అంటే దశమాధిపతి, మీ లగ్నం నుంచి దశమాధిపతి ఎవరు తద్వారా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కొంతమంది చూడండి 3వ అధిపతితో కలిసి ఉంటాడు, అప్పుడు మామయ్య ద్వారా వస్తుంటాయి డబ్బులు. అంటే ఏమిటంటే
ఇక్కడ అదేదో వాళ్ళ ద్వారా రావాలని ఆశపడమని నేను చెప్పట్లేదు. మీరు వాళ్ళని పీడించుకొని తినండి అని నేను చెప్పట్లే. బాగా అర్థం చేసుకోండి. నా కాన్సెప్ట్ ఏంటంటే మీరు పూర్వజన్మల్లో వాళ్ళకి బాకీ ఉండడము, వాళ్ళు మీకు బాకీ ఉండడం. కొంతమంది చూడండి అత్తగారికి మొత్తం ఈయన చూసుకుంటాడు. ఎవ్రీథింగ్. రూపాయి కట్నం తీసుకోకుండా, అసలు కట్నం అనేది తీసుకోకూడదు. కాకపోతే తీసుకోకుండా ఆవిడ వాళ్ళ పనులన్నీ ఆవిడకి కావాల్సిన మెడిసిన్స్ కానివ్వండి, ఆవిడని చూసుకోవడం అన్నీ జరుగుతాయి. ఎందుకంటే 10th హౌస్‌కి అత్తగారి 10th హౌస్. 10th హౌస్‌కి రుణం పడి ఉన్నాడు జాతకుడు. కొంతమందికి భార్యని ఇంకా ఆవిడకి ఏం కావాలో అన్నీ కొనిస్తూ ఉంటాడు. కొంతమంది ఇతను ఏ జాబు చేయకుండా ఇంట్లో ఉంటే భార్య మొత్తము కూడా సంపాదించి ఇతనికి ఏం కావాలో అన్నీ చూసుకుంటూ ఏమాత్రం కించపరచకుండా కూడా చూసుకుంటారు కొంతమంది. అది ఎందుకు అంటే కొంత వీళ్ళ మంచితనం ఉంటుంది అక్కడ. వీళ్ళు ఏదో పాపం గొప్ప విషయాల కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఈ ఐఏఎస్, ఐపీఎస్ కోసం ఒక పక్క చదువుకుంటూ ఉంటారు. లేకపోతే ఈయన ఎంతో నిజాయితీగా వ్యాపారం చేసి కూడా నష్టపోయి ఇంట్లో కూర్చొని ఉంటే ఆవిడ అర్థం చేసుకుని పోషించవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఏదైనా కావచ్చు కారణం అక్కడ. ఇక్కడ ఏంటంటే జీవిత భాగస్వామి ద్వారా మీకు బెనిఫిట్ ఉందా లేదా? సింపుల్ గా ఏం చెప్తుంది? 7th and 2nd కాంబినేషన్స్ పుష్కలంగా బ్రహ్మాండంగా ఉన్నాయి. మహాదశలు నడుస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే మనకి ఆ మహాదశ నడుస్తుందా లేదా కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. మహాదశ నడవలేదు మీకు వేస్ట్ అది. ఎప్పుడో 70 ఏళ్ళకు వస్తుంది. ఏం చేసుకుంటాం 70 ఏళ్ళకు వస్తే? అప్పుడు ఏదో ఇంట్లో కూర్చొని ఉంటే ఎవడు పెడుతూ ఉంటాడు. అలా కాకుండా కొంతమందికి చూడండి భార్య లేదా భర్త ఆ యొక్క బిజినెస్ లో ఎంటర్ అయితే డబ్బులు వస్తాయి. అప్పుడు కూడా సప్తమం ధనయోగాన్ని ఇస్తుంటుంది. చాలా మంది ఏం చేస్తారు? పార్ట్నర్షిప్ అనగా వద్దనేస్తారు. వద్దడం కాదు, జాతక చక్రంలో ఏముందో చూడాలి. పార్ట్నర్షిప్ ద్వారానే కలిసి వచ్చే ఉంటాయి. నేను ఒక జాతకం చూసినప్పుడు అతనికి ఏంటంటే జాతకం చూస్తే అసలు ఏమీ అస్సలు అంటే అసలు బాగాలేదు. ఏంటి అసలు ఏంది బా ఉంటది, మీరు ఏదైనా కొంచెం మీరు సొంతంగా కాకుండా పార్ట్నర్షిప్ ఏమైనా చేయండి అంటే ఆయన ఒకటే మాట అన్నాడు, సార్ నేను పార్ట్నర్షిప్ చేసినప్పటి నుంచి నా లైఫ్ బాగుందండి అన్నాడు. ఎందుకంటే అతనికి పార్ట్నర్ ద్వారా ధనయోగం ఉంది. ఒక లారీతో ప్రారంభించాడు ఆయన. ఒక్క లారీతో ఇంట్లో ఉండే కొంచెం బంగారం తీసుకెళ్ళేదో లారీ కొన్నాడు. ఆయనతో పాటు ఇంకొక ఆయన కలిసి కొన్నాడు. 10 లారీలు అయిపోయి కూర్చున్న దగ్గర లక్షలు వచ్చి పడుతుంది. అంటే ఏమిటి? అది పార్ట్నర్ ద్వారా ధనయోగం ఉంటే జీవిత భాగస్వామిని పార్ట్నర్ చేసుకోవచ్చు. బయట పార్ట్నర్స్ ద్వారా కూడా ధనయోగం వస్తుంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ధనము ఏ రూపంలో ఉంది? ఒక స్త్రీ మూలకంగా ఉందా? శుక్రుడు ఇస్తాడు. ప్రేమ మూలకంగా ఉందా? పంచమం. ఒక్కోసారి పంచమం ప్రేమనే కాదు, సంతానం కలిగిన తర్వాత కూడా డబ్బులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అంటే మీకు ఆ పర్సన్ పర్టికులర్ గా ఒక మనిషితో యోగం ఉన్నప్పుడు ఆ పర్టికులర్ జీవుడు అక్కడే జన్మిస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఆ సర్కిల్లోనే జన్మిస్తాడు, అక్కడ ఉండే దాంట్లోనే జన్మిస్తాడు. ఆ పర్టికులర్ స్కూల్కే వెళ్తాడు, ఆ పర్టికులర్ కాలేజీకే వెళ్తాడు, ఆ పర్టికులర్ జాబ్కే వెళ్తాడు, అక్కడెవరో పరిచయం అవుతారు, లేదా ఆ పర్టికులర్ మనిషినే పెళ్లి చేసుకుంటాడు. బికాజ్ ఆఫ్ దాన్నే యోగము అంటుంది జ్యోతిష్ శాస్త్రం. యోగం అది ఇబ్బంది పెట్టేదైనా యోగమే అంటుంది, మంచిదైనా యోగం ఉంటుంది. ఎందుకంటుందంటే ఇబ్బంది పెట్టేదైనా యోగం ఎందుకు అవుతుందంటే ఇబ్బంది పడుతున్నావు నువ్వు, కానీ కర్మని తొలగించేసుకుంటున్నావు. సో కర్మ తొలగిపోవడం కూడా యోగమే కదా, మంచి కూడా యోగమే. ఎందుకంటే నీ కర్మని అనుభవిస్తున్నావు, రావాల్సిందని అనుభవిస్తున్నావు, నీ కర్మను తొలగించుకుంటున్నావు. కాబట్టి 2 యోగాలే. అయితే ఇక్కడ చాలా మందికి ఏమండి మాకు పార్ట్నర్స్ ద్వారానో లేకపోతే ఎవరి ద్వారా రావాలనుకుంటున్నాము అనే ఒక చిన్న ఆశ ఉంటుంది. అప్పుడు ఏ గ్రహం ద్వారా అయితే పాడై మీరు ఇబ్బంది పడుతున్నారు ఆ గ్రహానికి దానం ఇచ్చుకోవాలి. అంటే ఉదాహరణకి రవి ద్వారా కంబస్ట్ అయింది, గోధుమలు దానంగా ఇవ్వడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం. చంద్రుడి ద్వారా అయింది, అయితే చంద్రుడి ద్వారా చంద్రుడు స్పాయిలే కనుక శుక్రుడితో ఉంటే మీకు చాలా అంటే చాలా మటుకు స్త్రీల మూలంగా నష్టపోవడం జరుగుతుందండి. రావడం పక్కన పెట్టండి, ఎవరో పరిచయం అవడం మనం చూస్తూ ఉంటాం. ఫేస్బుక్స్లోని ట్విట్టర్స్లోని ఎవరో పరిచయం అయ్యారు, ఓ నేను ఇంక ఇండియాకి వచ్చేస్తున్నా అని చెప్పారు. తెర చూస్తే అదేదో మన ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో బ్లాక్ అయిపోయింది, ఆ డబ్బులు కడితే కానీ అది రాదన్నారు. ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం. వాడు డబ్బులు కడతాడు. లేకపోతే శుక్రుడి ద్వారా పాడైతే ఏమవుతుందంటే కొంతమంది వాహనం పెడతాడు, అసలు అది యాక్చువల్ ₹1,00,00,000 వాడు 30 లక్షలకి అమ్మేస్తున్నా అంటాడు. ఎందుకంటే నాకు సడన్ గా అర్జెంట్ ఉందండి, నేను ఎక్కువ నడపలేదు దాన్ని, నాది పలానా సోసోనగా నా డబ్బులు కట్టేస్తాను. తీరా చూస్తే అంత ఫేక్ ఉంటుంది. ఫేక్ ద్వారా డబ్బులు పోతున్నాయంటే చాలా క్లియర్ గా మహాదశ
గోచారం అంటే ధనస్థానాన్ని కేతు సంబంధం కలిగి ఉంటుంది. మహాదశ కూడా కేతు సంబంధాలు కలిగి నష్టపోయే కాంబినేషన్స్ లో ఉంటాయి. అలా రకరకాల మార్గాల్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఒక రిలేషన్లోకి వెళ్ళేటప్పుడు అది లవ్వా, లేకపోతే రకరకాల రిలేషన్సా, లేకపోతే జీవిత భాగస్వామ, వాళ్ళతో మీరు ఏదైనా మనీ రిలేటెడ్ సంబంధించిన లావాదేవీలు నడిపేటప్పుడు ఆ లావాదేవీ ద్వారా మీకు నష్టం ఉందా, లాభం ఉందా, ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి. శ్రీమాత్రే నమః.